బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనా? ఒకటా? కాదా? ఇది తెలంగాణలో జరుగుతోన్న చర్చ. బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నేతలు కరీంనగర్లో తెగబడిన తీరు, దాన్ని అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన ఉదాసీనత ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద చర్చనీయాంశమైంది. దాడులకు దిగిన వాళ్లపై కఠినంగా వ్యవహరించాల్సింది పోయి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న పేరు వచ్చేసింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడులు చేయాల్సిన అవసరమే లేదు. ప్రకటన సమాధానంగా చెబితే బావుండేదానికి బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడి చేసిన తీరు చూస్తే కొందరు నేతలు రెచ్చగొట్టినట్లే అనుకోవాల్సి ఉంటుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ బ్యాచ్ యత్నించిన తీరు చూస్తే ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చారనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో గెలిచిన జోష్తో ఉన్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలోనూ తమ పవర్ చూపించేందుకు ప్రయత్నిస్తోందని అనుకోవాలి. పైగా ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ నేతలు రెచ్చిపోవడం చూస్తే ఢిల్లీ పెద్దల దగ్గర పరపతి కోసం ప్రయత్నిస్తున్నారని భావించాల్సి ఉంటుంది. బీజేపీ చేసినది చిన్నదాడి కాదని రోజంతా జరిగిన పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి రాళ్లు, కర్రలతో దూసుకొచ్చి వీరంగం సృష్టించారు. అక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని పోలీసులు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తీసుకెళ్లగా అక్కడ కూడా దాడికి తెగబడ్డారు. దాడిపై ప్రశ్నించినందుకు కరీంనగర్ విద్యారణ్యపురిలోని బీఆర్ఎస్ నాయకురాలు, సోషల్ మీడియా కార్యకర్త గోడిసాల పావని గౌడ్ ఇంటిపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. అంతటితో ఆగకుండా జ్యోతినగర్లోని బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపైన బీజేపీ నేతలు విచక్షణారహితంగా కర్రలతో దాడికి తెగబడ్డారు. ఇలా 4 చోట్ల బీజేపీ అరాచకం, గందరగోళం సృష్టించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ నియోజకవర్గంలోనే ఇలా దాడులకు తెగబడటం ఏంటని వారు నిలదీస్తున్నారు. అయినా సరే కేంద్రం కానీ, ప్రజలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము పోరాడుతూ ఉంటే, రైతులను కనీస మద్దతు ధర ఇప్పించేందుకు తాము రోడ్డెక్కితే దాడులు చేయటం ఏ న్యాయం కిందకు వస్తుందని వాళ్ళు నిలదీస్తున్నారు. కేటీఆర్ పై బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో తాము టెస్టుకు సిద్ధమని బీఆర్ఎస్ సవాలు చేసినప్పటికీ దానికి సమాధానం చెప్పకుండా దాడులు చేయటం అన్యాయమని ప్రధాన ప్రతిపక్షం అంటోంది. ఇదిలా ఉంటే ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆయన అజెండాలో కరీంనగర్ కొట్లాట ఉందో లేదో కానీ పరోక్షంగానైనా ప్రస్తావించటం మాత్రం ఖాయమని చెబుతున్నారు. పైగా బెంగాల్లో గెలిచిన ఊపులో ఉన్న బీజేపీ 2028లో ఎలాగైనా తెలంగాణను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందుకే అన్ని రకాలుగా జనాన్ని రెచ్చగొట్టి ఏదో బావుకునే ప్రయత్నంలో ఉంది.